ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావర్త సమయం. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి కాచి రక్షించి ఈ ఉదయకాలంన దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపావార్తను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు. ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎడతెగక ఆయనకు కృతజ్ఞతలతో స్తుతులతో ప్రార్థనలు చేయాలి. ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు మనకు ప్రొవైడ్ చేసే దేవుడై ఉన్నాడు, సమకూర్చే దేవుడై ఉంటున్నాడు. ఏ విధమైనటువంటి ఇబ్బందులలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపావార్తను మీకు ఇస్తున్నాడు. ఈ దినము దేవుడు ఒక స్త్రీని గురించి చెప్తూ ఉన్నాడు. ఆమె ఒక విధవరాలు. ఆమె తన పెనిమిటి చనిపోయాడట. అయితే అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెను. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయనైతే చనిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది? అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది. ప్రవక్తని ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళి ఆమె అడుగుతూ ఉంది ఆ ప్రవక్తను, నా కుమారులు 2 తీసుకుపోవడానికని అప్పులవాడు వచ్చాడు, మరి నేనేం చేయాలి? నా భర్తనేమో అప్పులు చేసి ఆయన చనిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి అంటే ఈమె ప్రవక్త యొక్క భార్య, ఈమె విధవరాలైపోయింది. అతడు ప్రవక్తగా ఉన్నప్పుడు దేవునికి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి అప్పులు ఎందుకు చేశాడు అన్నది మరి చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఈ ప్రవక్త బహుశా ఒక ప్రవక్త ఆయన ఈ సేవకుని అంటే ఇర్మియా వంటి సేవకులను దాచి ఉంచి వారికి ప్రొవైడ్ చేసి వారిని పోషించినటువంటి వాడు అని అంటారు. మరైతే అది మనకు తెలియదు. అయితే కొంతమంది చరిత్రకారులు అలా చెప్తారు. ఏదేమైనప్పటికీ ఇతడు ఒక ప్రవక్త, అతని యొక్క భార్య ఈమె. అయితే ఆమె ఆ ప్రవక్త ఈ ఇంకొక గొప్ప ప్రవక్త దగ్గరికి ఆమె వచ్చింది. ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎలీషా ఎంత భక్తి పరుడు, ఎంత శక్తిమంతుడు. అతడు దేవుని యొక్క మాటలు మాట్లాడేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు, అనేకమైన అద్భుతములు ఆయన చేశాడు కదా. అతని దగ్గరికి ఈమె వచ్చి తన సమస్య చెప్పుకొనింది. అయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రొవిజన్ ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు ప్రవక్తలు ఏది చెప్పినా అది జరిగిందనుకోండి, అది ఆ ప్రవక్త చేసింది కాదు. ఏదైనా కూడా దేవుడు చెప్పినదే, దేవుడు చేసేదే. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఎలీషా చేశాడు అని చెప్తాం, కానీ నిజానికి అది దేవుడు చేసినటువంటి గొప్ప ప్రొవిజన్. ఏమిటి? దేవుడు ఎలీషాకు ఒక తలంపు ఇచ్చాడు. ఏంటి ఆ తలంపు అంటే, అతడు చెప్పాడు ఆమెతో. ఏమని చెప్పాడంటే, నువ్వు ఇంటికెళ్ళి నీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడు. ముందుగా ఏముంది అని అడిగినప్పుడు ఆమెకు అర్థం కాలేదు. అతడు ముందుగా ఎలీషా ప్రవక్త ఏమడుగుతున్నాడంటే, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నేనేం చేయాలి అని అడిగాడు. అడిగి తర్వాత నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. అప్పుడు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉంది, అంతకు తప్ప ఇంకేమీ లేదని చెప్పింది. నూనె కుండ ఉంది అన్నది, కానీ అందులో నూనె ఉందని కూడా ఆమె చెప్పలేదు. అంటే ఎంత నూనె ఉందో కూడా తెలియదు. నూనె కుండ ఉన్నది, బహుశా అది పూర్తిగా నిండా ఉందో కొద్దిగా ఉందో తెలియదు మనకు. అయితే నూనె కుండ అయితే ఉంది. నూనె కుండ ఉంది అని చెప్పినప్పుడు అతడు ఏమన్నాడంటే, నువ్వు బయటికి వెళ్ళి ముందుగా మీ ఊరిలో, మీ గ్రామంలో, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి అనేక మంది దగ్గర ఉన్నటువంటి అనేకమైన పాత్రలు, దొరకగలిగినటువంటి వట్టి పాత్రలను అంటే ఖాళీ పాత్రలను తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత నువ్వు నీ ఇంట్లోకి పోయిన తర్వాత
నువ్వు నీ కుమారులు అందరూ వెళ్ళిపోవాలి ఇంట్లోకి. వెళ్ళిపోయి తలుపు మూసుకొని ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో చెప్పాడు. సరే, ఆమె అదే విధంగా చేసింది. ఎలీషా ప్రవక్త ఏం చేశాడో అది తూచా తప్పకుండా చేసింది. మనము విధేయత చూపించాలి. ప్రవక్తలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు, దైవ సేవకులు మనకు కొన్ని విషయాలు చేయమని చెప్పినప్పుడు వాటిని మనం తప్పకుండా చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా అతడు ఏ విధంగా చెప్పాడో అదే చేసిందామె. ఏం చేసిందామె? ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఆమె కుమారులను పంపించింది ముందుగా. ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకురమ్మని చెప్పింది. ఒట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు. ఆమె వాటన్నిటిలో కూడా ఇంట్లోకి వెళ్ళినారు. అందరూ తలుపులు మూసుకున్నారు. ఆ తర్వాత ఆమె నూనె పోయడం ప్రారంభించింది. అయితే ఆమె ఎన్ని పాత్రలలో నూనె పోస్తుంటే ఆ పాత్రలన్నీ అలాగా నిండిపోతూ ఉన్నాయి. పాత్రలన్నీ నిండాయంట. ఎంత గొప్ప సంగతి! ఆమె దగ్గర ఉన్నది ఒకటే నూనె కుండ. ఆ ఒకటే నూనె కుండలో ఎంత నూనె ఉందో కూడా మనకు తెలియదు. కానీ ఆమె నూనె పోస్తూ ఉంటే ఆ నూనె కంప్లీట్గా, అంటే దాదాపు అన్ని పాత్రలు కూడా నిండిపోయాయి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో, ఎవరెవరిని అడిగి తీసుకొచ్చారో తెలియదు. అన్ని పాత్రలలో కూడా కంప్లీట్గా నూనె నిండిపోయింది. అప్పుడు ఆమె అన్నది, ఇంకా కొన్ని పాత్రలు తీసుకురమ్మని చెప్పింది. చెప్పగానే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకేమీ లేవు అని చెప్పారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ అడిగారు, అందరి దగ్గర నుంచి తీసుకొచ్చారు. బహుశా ఇంటి నిండా కుండలే ఉండుంటాయి. ఇంటి నిండా పాత్రలే, వట్టి పాత్రలైతే ఆ పాత్రల్ని ఇప్పుడు దేవుడు వాటిని నూనెతో నింపాడు. ఎంత అద్భుతమైన విషయం కదండి ఇది. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే అసలు లాజికల్గా ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమే కాదు. అయితే ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్ముతామో అప్పుడు అద్భుతము మన జీవితాలలో కూడా జరగవచ్చు కదా. మనము కోరుకుంటే, మనము విశ్వసిస్తే దేవుడు తప్పకుండా ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి అద్భుతం చేయగలడు. మరి నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి అప్పులతో బాధపడుతున్నావో, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా భయంకరమైన అప్పులు చేసుకుని మరి ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అప్పులు చేయడం చాలా సులభం, కానీ అప్పులు తీర్చడం చాలా కష్టం. అప్పుడు మనకు ఎంత కష్టం అనిపిస్తుందంటే, కనిపించిన వాళ్ళు, మనం ఎవరెవరిని అడిగి ఉంటామో వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళంతా కనిపించి ఎప్పుడు ఇస్తావు, నాకు నా అప్పు ఎలా తీరుస్తావు, నాకు ఎప్పుడు తీరుస్తావు అని మాట్లాడినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఒకవేళ మనకు ఏ ఆదాయం లేదు, ఒకవేళ మనము అసలు ఆ అప్పును తీర్చుకోలేని స్థితిలో ఉన్నామనుకోండి, అప్పుడు అందరూ అడుగుతుంటే మనము భయంకరంగా అవమానంగా ఫీల్ అవుతాం కదా. అసలు రాత్రులు నిద్ర పడుతుందా అప్పులు ఉన్న వాళ్ళకి? నిజంగానే నిద్ర పట్టదు. అందుకే ఇలాంటి సమస్యలు. ఎలాంటి సమస్యలు అంటే, ఇప్పుడు ఆమె దగ్గరికి అప్పుల వాడు వచ్చి ఏమంటున్నాడు, 2 కుమారులను తీసుకెళ్ళిపోతానంటున్నాడు. తీసుకెళ్ళిపోయి వాళ్ళని దాసులుగా చేసుకుంటాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాము. ఇప్పటికి కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం పల్లెలలో అభ్యాసం చేయనటువంటి వారు కొంతమంది ఉంటారు కదా, నిరక్షరాస్యులు. అలాంటి వాళ్ళను మోసం చేసి, అది కొంతమంది పెద్దవాళ్ళు, అంటే ధనవంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర మరి సంతకాలు మాత్రం వేలిముద్రలు తీసుకుంటారు. ఆ వేలిముద్రలు తీసుకొని వారు అప్పు మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగా రాసేస్తారు. ఇది అన్యాయము, అక్రమమైనటువంటి విషయం. అయితే అది పక్కన పెడితే, మనం ఒక్కొక్కసారి మనమే కొన్ని అప్పులు చేస్తూ ఉంటాం. అయితే మనము ఏ విధంగా, ఏ పరిస్థితులలో అప్పులు చేస్తున్నాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. అనవసరమైనటువంటి వాటికి మనం అప్పులు చేయడం అనేది అది బుద్ధిహీనత అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా మన అవసరతలకు మించి ఖర్చులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మరి అలా ఖర్చులు పెట్టినప్పుడే కదా అప్పులవుతాయి. అందుకే మనము అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు అప్పులు చేశారు, కానీ
తీర్చుకునేటువంటి వీలు లేదు. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, మార్గం చూపించమని అడగాలి. దేవుడైతే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎవరూ అప్పులు చేయాలని కోరుకోవడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు అప్పిచ్చేవారిగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవారిగా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మోషే తన ప్రజలను ఆశీర్వదిస్తున్న సమయంలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అని చెప్తూ ఉన్నాడు. మరి మనము జ్ఞానముతో ప్రవర్తించాలి, జ్ఞానముతో ఈ లోకంలో బ్రతకాలి. కనుక ఏది ఏమైనప్పటికీ అప్పుల సమస్య వచ్చింది ఈమెకు. అయితే అప్పు తీర్చడానికి దేవుడే ఒక ప్రొవిజన్ ఏర్పరిచాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎంత గొప్ప ప్రొవిజన్ అంటే దేవుడు ఏర్పాటు చేసినది అది. ఆ నూనె ఎలా, ఒక కుండలోని నూనె, ఆ కుండలోని నూనె ఒక కుండలోని నూనె ఇంకొక కుండలో మాత్రమే పడుతుంది, అంతకు మించి పట్టదు కదా. కానీ వారు ఎన్ని పాత్రలు తెచ్చారో, వట్టి పాత్రలు, అన్ని పాత్రలలో కూడా ఆ నూనెతో నింపబడింది. ఎంత గొప్ప సంగతి. మరి సారెపతు విధవరాల జీవితంలో కూడా అదే జరిగింది. ఎలియా కాలంలో ఆమెకు చెప్పాడు, నువ్వెప్పుడు కూడా నీకేమీ కొదువ కాదు, నాకు మాత్రం మొట్టమొదట ఒక అప్పం చేసి ఇవ్వు అని చెప్పినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమె కరువు తీరేంత వరకు కూడా, కరువు కాలం అయిపోయి అంతవరకు కూడా దేవుడు ఆమెను ఆ విధంగా ఆశీర్వదించి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆహారంతో సంతృప్తిపరిచాడు. ఇప్పుడు ఈమె కూడా, ఈ స్త్రీ విధవరాలు పాపం, ఆమె తన యొక్క 2 కుమారులు మరి తను బానిసత్వంలోకి వెళ్తారేమని ఒక దుఃఖము, వేదన ఉంది ఆమెకు. ఆమె ఇంతగా తను హృదయాన్ని మరి ఎలీషా ప్రవక్త దగ్గర కుమ్మరించుకుందో, దేవుని దగ్గర కూడా ఆమె తప్పకుండా అడిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య కదా. ప్రవక్త యొక్క కుటుంబంలో ప్రార్థనలు, దేవుని యొక్క సన్నిధిలో గడపడం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం, ఇవన్నీ ఉంటాయి కనుక ఆమె దేవుణ్ణి అడిగే ఉంటుంది. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి కూడా వెళ్ళింది ఆమె. ఆ విధంగా ఆమె ఒక గొప్ప దేవుని యొక్క సమకూర్పును పొందుకునింది, దేవుని యొక్క గొప్ప కృపను పొందుకునింది. ఆమె ఆ విధంగా తన యొక్క అప్పులు అన్నీ కూడా తీర్చగలిగింది. ఆ నూనెను అమ్మినప్పుడు ఆమెకు చాలా డబ్బు వచ్చింది. ఆ నూనె అనేది ఆ దేశంలో వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పదార్థం, అది వారికి అత్యవసరమైనది కనుక ఆ నూనెను ఆమె చాలా చక్కగా వ్యాపారం ద్వారా అమ్ముకుని ఆ విధంగా ఆమె బాగా దేవుని యొక్క కృపను బట్టి తన కుమారులను రక్షించుకోగలిగింది, తన జీవితాన్ని కూడా కట్టుకోగలిగింది. తన జీవితంలో బహుశా ఇంకా ఆమె ఎప్పుడు కూడా అప్పు చేసేంత పరిస్థితి ఎప్పుడు వచ్చి ఉండదు. అంత సమృద్ధిని ఆమె పొందుకునింది, సమృద్ధిగా ఆమె దీవించబడింది, సమృద్ధిగా ఆమె మరి తన యొక్క పని వల్ల తను సంపాదించుకున్న దాంతో వ్యాపారం చేసే ఉంటుంది కనుక ఆ విధంగా ఆమె అప్పుల బాధను తీర్చుకొని సంతోషము, సమాధానము కలిగినటువంటి జీవితం జీవించగలిగింది. మరి మన జీవితాలలో కూడా మనకు ఒకవేళ అప్పులు ఉన్నట్లయితే, మరి ఎవరెవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు ఒక ప్రొవిజన్ చూపిస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు, ఒక సహాయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే అదే సమయంలో మనము జ్ఞానంతో ప్రవర్తించాలని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము సామెతల గ్రంథంలో కూడా చదివినప్పుడు అప్పుల విషయంలో ఉన్నాయి చాలా కొన్ని వాక్యాలు. మరి మనము వాటినన్నింటినీ కూడా బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకు దేవుడు తలంపులు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నిజంగా మనము దేవుని సన్నిధిలో ఎంతగానో గడపాలి, దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క వాక్యము ధ్యానించాలి. మనకు ఇది ఒకటే కాదు, ఈ ప్రొవిజన్ అంటే దేవుడు ఆ విధంగా ఒక కుండలో నుంచి ఏ విధంగా నూనె పోయబడిందో అదేవిధంగా మనకు కూడా దేవుడు తలంపులను ఇస్తాడు. అదేవిధంగా మనకు అనేకమైన మార్గాలను అలా దేవుడు మన జీవితంలో అలా పోస్తాడు. అంటే మనకు సమృద్ధిగా పోయడం అంటే అది ఎంతగానో సమృద్ధిగా పడడం కదా. ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
దేవుడు కానా అనే వివాహంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుడు సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, సమృద్ధిగా మనల్ని దీవించే దేవుడు. అక్కడ ఉన్నటువంటి సమస్య ద్రాక్షారసం అయిపోయింది. అయితే ఆ ద్రాక్షారసము ఎలా మరి మరి ఇవ్వబడింది, ఎలా తిరిగి వాళ్ళు ఆ కుటుంబస్తులు పొందుకోగలిగారు అంటే, కేవలము నీళ్లు అక్కడున్నటువంటి రాతి బాణల్లో నీళ్లు నింపమని ఆమె తల్లి మరియా చెప్పినప్పుడు ఆ పనివారు ప్రభువు చెప్పినట్లుగా చేశారు. ఆ ప్రభువు ఏ విధంగా చెప్పాడో వాళ్ళు చేశారు, విశ్వాసంతో చేశారు. ఈమె కూడా అప్పులతో బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వసించింది. ఆమె అంటే మామూలుగా అయితే లాజికల్గా ఆలోచిస్తే అస్సలు ఇది వీలవుతుందా, ఇది సాధ్యమవుతుందా? అసలు ఆమెకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆమె ఏం అతను ఎలీషా ఏం చెప్తే అది చేసింది ఆమె. అంటే అక్కడ విధేయత చూపించింది ఆమె, దేవునికి విధేయత చూపించింది. ఆ ప్రవక్త చెప్పిన రకంగా ఆమె ప్రవర్తించింది. ఆ విధంగా చేసినప్పుడే, అంటే ఎలా అవుతుంది, ఇది సాధ్యం ఎలా అవుతుంది అనుకుని ఒక గిన్నెలోకి పోయడం అయితే ఓకే. ఒక గిన్నెలో పోసిన తర్వాత ఇంకొక గిన్నెలోకి ఇంత నూనె ఎలా అవుతుంది అని ఆమె అనుకోలేదు. ఆమె అలా పోస్తూనే ఉంది. ఆ విధంగా పోసినప్పుడు ఎన్ని కుండలు నిండాయి, ఎన్ని వట్టి పాత్రలు నింపబడ్డాయి. అది ఎంత అద్భుతమో! ఆ విధంగా జరగడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి రాతి బాణలలో నీళ్లు మాత్రం వాళ్ళు నింపారు. ద్రాక్షారసం ఎలా వస్తుంది అని వాళ్ళు ఆలోచించలేదు. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నీళ్లు నింపిన తర్వాత ఇప్పుడు ముంచి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు ముంచి తీసుకెళ్లారు అంతే. అంటే వాళ్ళు విశ్వసించారు. అంటే వాళ్ళు అప్పటికే ప్రభువు చేసినటువంటి సూచక క్రియలు ఏమన్నా, అది మొదటి సూచక క్రియ అని కూడా రాయబడింది. అంటే అప్పటి వరకు ఆయన ఏ సూచక క్రియ చేయలేదేమో, మరి లేకపోతే ఆ ఊరిలో అక్కడ వాళ్లకు తెలియదేమో. కానీ మొత్తం మీద వాళ్ళు విశ్వసించారు, కేవలం విశ్వసించారు. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వసిస్తే మనం దేనినైనా పొందుకోగలము. ఈ దినము నీకు నీ జీవితంలో ఏ కొదువ ఉన్నది, ఆ కొదువను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అడుగుదామా మన కొదువలను తీర్చమని? ఎందుకంటే యెహోవా నీ కాపరిగా ఉంటే నీకు కొదువ ఏమీ ఉండదు, నాకు లేమి కలుగదు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలం. మనకున్నటువంటి సమస్య ఏదైనా సరే దానిని మనము తీసివేసుకోగలము. ఎప్పుడైతే దేవుడు మన జీవితాలలో ఇన్వాల్వ్ అవుతాడో, మనం దేవుణ్ణి ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలి. మనం ఆయనను ఆహ్వానించాలి. మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను విశ్వసిస్తే ఆయన తప్పకుండా సమస్తమును చేస్తాడు. నీతిమంతులుగా మనం తీర్చబడి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సింహ పిల్లలైతే లేమి గలవై ఆకలి ఉంటాయంట, కానీ తన ఎడల భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువగా ఉండదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. అలాంటి కొదువలేని జీవితం మనం కలిగి ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మనం అనుకుంటాము కొదువలేని జీవితం అంటే చాలా ఇంకా అత్యంత అధికంగా మనం సమస్తమును పొందుకొని ఎంతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో తులతూగుతామని. అది కాదు. కానీ దేవుడు మన అవసరతలను తప్పకుండా తీరుస్తాడు. ఏది మనకు అవసరమో తప్పకుండా అది తీర్చబడుతుంది. ఆ తర్వాత నీవు కష్టపడితే మాత్రం తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి నీకు అనేకమైన దీవెనలు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన తన మహిమైశ్వర్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాయబడింది. అంతేకాకుండా ఆయన సమృద్ధిగా ఇస్తాడని కూడా రాయబడింది. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవునిపైన ఆధారపడి ఆయనను అడుగుతూ ఉంటే ఆయన మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆయన మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గలవాడు. అయితే ఆ శక్తి మనకి ఎలా వస్తుంది? ఆ శక్తి మనలోనే ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి. అంటే దేవుడు మనలో తన శక్తిని ఉంచినప్పుడు అది కార్యసాధకమై మనలో మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా మనము పొందుకోగలము. ఆయన
మనకు అధికంగా చేయగలిగిన శక్తి గలవాడు. ఆయన ఎంతో అద్భుతకరుడైనటువంటి దేవుడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కానే కాదు. కనుక మనం కష్టపడాలని, బాధపడాలని, అప్పుల బాధలతో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. లేమిలో, పేదరికంలో ఉండాలని ఆయన ఏం కోరుకోవడం లేదు. కాకపోతే మన పరిస్థితులను బట్టి మనకు ఒకవేళ అది పరీక్షనో లేకపోతే ఏదైనా సరే, కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి కష్టపడి పని చేయడం, ప్రార్థించడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఇవన్నీ చేసినప్పుడు మనం తప్పకుండా మనకు కావలసినవి పొందుకుంటాము. మరి దేవుని చిత్తమైతే అత్యధికమైన ఐశ్వర్యంను కూడా మనం పొందుకోగలుగుతాం. మన స్థితిని మనం ఏ రోజు మర్చిపోకూడదు. మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా తప్పకుండా కొనియాడి ప్రార్థించి స్తుతించే, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు కలిగి కృతజ్ఞతతో జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుడి కృపావర్తను దీవించునుగాక. మనందరి జీవితాలలో ఈ దినం ఎవరైతే ఏ బాధతో ఉన్నారో, ఏ లేమితో ఉన్నారో, ఏ కొదువతో ఉన్నారో, ఆ కొదువలన్నీ కూడా దేవుడు తన యొక్క మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధితో నింపునుగాక. ఎవరి అప్పులు, అధికమైనటువంటి అప్పులు ఉన్నటువంటి వారందరి అప్పులు కూడా తీర్చబడనుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తోత్రములు. సమస్తమును చేయగలిగిన దేవా, నీకు స్తోత్రములు. మాకు సమకూర్చి సమస్తం అనుగ్రహించే దేవా, నీకు స్తోత్రములు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవా, అలాంటి శక్తిని మాలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క గొప్ప కృపను మా పైన కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరైతే నేను అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారందరి అప్పులు తీర్చబడను గాక. ఎవరు కూడా నేను మానసిక వేదనతో ఉండకుండా ప్రభా మీరు కనికరించండి, వారిని లేపండి, వారికి సహాయం చేయండి, వారి ఎదుట అనేకమైన మార్గాలను తెరవండి. ప్రభా, మీరు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. మా తండ్రి, నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము. ఆ అప్పుల సమస్య తీర్చబడను గాక. దేవా ప్రభా, ఏ కొదువ ఉన్నా కూడా ఆ కొదువలన్నీ కూడా తీర్చబడను గాక. దేవా ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించుము, సంరక్షించుము నాయన. పోషించే దేవుడవు నీవే ప్రభా, సమకూర్చే దేవుడవు నీవే తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. దేవా, ఇది మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని నడిపించండి, చక్కగా నడిపించండి. మరి చక్కటి జ్ఞానంతో ప్రవర్తించడానికి సహాయం చేయండి. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానమును అనుగ్రహించి మరి చక్కగా ప్రిపేర్ అవుతుండగా వారికి మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.